అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో 4 రోజుల నుంచి గట్టిగా ఒక విషయం బాగా వినిపిస్తూ ఉంది. మనందరూ తెలుసు, స్కూల్ పిల్లలను కూడా వదిలిపెట్టట్లేదు ప్రస్తుత రాజకీయాలు. అంటే ప్రస్తుతం ఏ గవర్నమెంట్ అయితే అధికారంలో ఉందో ఆ గవర్నమెంట్ని దృష్టిలో పెట్టుకొని ఆ గవర్నమెంట్ని స్తుతించడం, అంటే ఆ గవర్నమెంట్ని ఒక రకంగా పొగుడుతూ, లేకపోతే గతంలో ఉన్న ప్రభుత్వాలని, గతంలో ఆ ఉత్తమమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి వారిని గుర్తు చేసుకోవాల్సింది భవనిచ్చి వాళ్ళ మీద వ్యంగ్యంగా మాట్లాడటం పరిపాటిగా మారింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అసలు ముందు ఈ ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళని, ఈ స్వాముల్ని ముందు కట్టడి చేయాలి. అసలు ఫస్ట్ వీళ్ళకి ఏ సబ్జెక్ట్ ఉంది, ఏం నాలెడ్జ్ ఉందో కూడా తెలియదు. కేవలం తెలుసు కదా, ఒకే ఒక వర్గం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు ఏది చెప్తే అది వినాలి. సో అలాంటి విషయం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. దాని మీద రకరకాల నాయకులు కావచ్చు, రకరకాల ఆర్గనైజేషన్స్ కావచ్చు ముందుకు వచ్చేసి ఆ వ్యక్తిని తిడుతూ ఉన్నారు. సో ఇప్పుడు మనం కూడా తిట్టే కార్యక్రమం కాదు, కానీ అసలు వాస్తవం అవాస్తవాన్ని, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఆయన అలా మాట్లాడారు, ఆయన అసలు ఎందుకు అంత హైప్గా మాట్లాడారు అనే విషయాల గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గరికపాటి నరసింహారావు గారు అంటే తెలియనటువంటి వాళ్ళు లేరు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన పేరు మారుమోగుతున్న పరిస్థితి. నిద్ర లేవగానే టీవీ పెట్టగానే ఫస్ట్ ఆయన ప్రవచనాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కొంత దేవుడి గురించి ఇంత చెప్తాడు, బయట సొసైటీ గురించి ఇంత చెప్తాడు అనమాట. సో ఇది ఈయన అంటే ఉన్నవి లేనివి పిట్ట కథలు అన్నీ కల్పించి ఎవడో ఒకడి మీద బండేసేస్తాడు అనమాట. వేసేసి ఆయన్ని ఎదవం చేసేస్తాడు. సో ఇది ఆయన పరిస్థితి. సో మనం ఇప్పుడు హాస్టల్స్ గురించి, స్కూల్లో పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం గురించి ఆయన చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. సో ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దీని మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ కూడా నిన్న ఒక వీడియో కూడా చేయడం జరిగింది. చాలా బాధ వేసింది అనమాట. ఆయన కూడా చాలా బాధపడతా వీడియో చేశారు. సో ఒక ఆయన ఏంటి అంటే ఆయన ఫుడ్ కమిషన్ చైర్మన్ కాబట్టి ఆయన గురించి మనం చెప్పుకున్నాం. ఆయన కాకుండా చాలా ఛానల్స్, చాలా టీవీలు, చాలా శాటిలైట్ ఛానల్స్, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆయన పలికిన పలుకుల్ని ప్రజలందరూ కూడా వింటూనే ఉన్నారు. ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం ఎవరికి ఇస్తున్నారు? అసలు ప్రభుత్వ స్కూళ్ళల్లో, ప్రభుత్వ హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరో తెలుసా? నరసింహరావు గారు ఎవరో తెలుసా? ఎవరున్నారో తెలుసా? ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళల్లో, ప్రభుత్వ హాస్టల్స్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలే ఉంటారు. మైనార్టీస్, బీసీలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ పిల్లలు మాత్రమే ఎక్కువ మంది ఉన్నారు. అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, కానీ కొంచెం తక్కువ. సో వాళ్ళ మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మిగతా వాళ్ళు కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళారు. అక్కడ ఇంతకంటే బ్రహ్మాండమైన భోజనం దొరుకుతుంది, బ్రహ్మాండంగా వసతులు ఉన్నాయి. వాటి గురించి ఎప్పుడైనా మాట్లాడారా? అక్కడ కార్పొరేట్ స్కూల్లో ఉన్న పిల్లలు చదవట్లేదని మీరు ఒక వీడియో చేశారా? వాళ్ళకి ఇంత లగ్జరీ లైఫ్ ఇస్తున్నారు, ఏసీ క్యాంపస్లు వచ్చినాయి ఇప్పుడు. వాటి గురించి ఎప్పుడైనా మాట్లాడారు మీరు? ఇలాగ చేస్తే పిల్లలు చదువుతారా? అరే ఎక్కడో చిన్న పిల్లలు అన్నానికి లేని పరిస్థితులు నువ్వు గమనించావు ఎప్పుడన్నా? నువ్వు హాస్టల్స్లో ఉండి, కుటుంబాల్లో ఉండి నువ్వు ఆ పరిస్థితిని ఎదుర్కొంటే అలా మాట్లాడతారు మీరు? అన్నం తినేటప్పుడు గుడ్డు ఇవ్వకూడదా? అన్నం తినటానికి 2 కూరలు కలిసి ఇవ్వకూడదా? వాళ్ళకి అన్నం ఎందుకు పెట్టాలా? వాళ్ళ ఇంటికాడ నుంచి వాళ్ళు తెచ్చుకుంటారా? నీ ఇంట్లో నువ్వు చెప్పుకోవచ్చు కదా, నీ ఇంట్లోనే నువ్వు చెప్పుకోవచ్చు కదండి గరికపాటి గారు. అనవసరంగా మరి ఎందుకు మీరు రోడ్లు ఎక్కేసి స్టూడియోకి వచ్చేసి 2-3 మైకులు పెట్టుకొని కూర్చొని గండబండేరం తగిలించుకొని మీరు చేయటం ఎందుకు? జనాల్ని వెర్రోళం చేయడానికే ఏంటి? సో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అండి. మీరు ఇలా మాట్లాడటం అసలు కరెక్టే కాదు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయంలో కూడా మీరు ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి ప్రస్తుత విషయాల కాడికి తీసుకొస్తారు. రాష్ట్రం ఇప్పుడు ఏం జరుగుతుందో దాని మీద తీసుకొస్తారు. అంటే ఒక దాన్ని ఏమంటారు,
ఒక కొత్త విషయాన్ని లేవనెత్తారనమాట, ప్రాపగండా చేస్తారు, చేసి దాని మీద ప్రజలందరూ కూడా చర్చించుకునే విధంగా చేస్తారు. సిగ్గు ఉండాలి కొంచెమైనా. పెద్దవాళ్ళు ఒక విలువైన పొజిషన్ ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎక్కువ మంది హాస్టల్స్లో ఉంటున్నారంటే కారణం ఏంటి తెలుసా? పేదరికం అనుభవించినటువంటి జీవితం నీకు లేదు. ఆ తర్వాత అనాథ పిల్లలు ఉంటారు, తెలుసా నీకు ఆ సంగతి? తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు, లేకపోతే కుటుంబం ఉన్నప్పుడు కూడా కుటుంబం ఎటువంటి ఆసరాకి నోసుకోనేటువంటి కుటుంబాలు వాళ్ళ పిల్లలు హాస్టల్స్లో ఉంటారు, తెలుసా నీకు? అలాంటి పిల్లలు చదువుకొని ఉన్నత స్థితికి వెళ్తారేమోనని చెప్పేసి ప్రభుత్వం విద్యా హక్కు చట్టం, అదేవిధంగా ఆహార భద్రతా చట్టం అనేది ఏర్పాటు చేసి వాళ్ళకి ఆహారం ఇస్తూ చదువు చెప్తుంది. అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. ఆ చట్టాన్ని నువ్వు తీసేయమని చెప్తావా? కొంచెమైనా అన్నం తింటున్నావు నువ్వు? కొంచెమైనా ఆలోచన ఉందా? కనీసం కొద్దిగా మనం ఈ మాట మాట్లాడుతున్నాం, కొన్ని వందల వేల పైగా మళ్ళీ సిగ్గు అనేది కూడా లేకుండా ఈ వీడియో అందరూ చూస్తూ ఉంటారు అని మళ్ళీ మీరే చెప్పడం. మీరేనా మంచి మాట మాట్లాడుతున్నారా? ఇంత దారుణానికి ఒడిగట్టి అనవసరంగా పిల్లల నోటికాడ అన్నాన్ని కూడా లాక్కునే పరిస్థితిని నీలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటే చేస్తారు. నీకు సబ్స్క్రైబర్స్ పెరగడం కోసం, నీ ఛానల్ డెవలప్మెంట్ అవ్వడం కోసం, నువ్వు కూర్చున్నటువంటి సీట్ని ఇంకొద్దిగా హైలైట్ చేసుకోవడం కోసం అప్పుడప్పుడు చెప్తా ఉంటావు కదా, అంబేద్కర్ గారి గురించి, భగత్ సింగ్ గారి గురించి, గాంధీ గారి గురించి, స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పించిన స్వతంత్ర సమరయోధుల గురించి చెప్తూ ఉంటారు కదా. అంటే వీళ్ళు ఎందుకు చెప్తున్నారు? జనాన్ని ఆకర్షించడానికి చెప్తున్నారని ఇప్పుడు అర్థమైపోయింది కదా. మీరు మనస్ఫూర్తిగా చెప్పారు ఇవన్నీ. దుర్మార్గంగా ప్రవర్తించకూడదండి, ఖచ్చితంగా మీరు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఇవాళ మీరు ధైర్యంగా బయటకు వస్తారు, మీరు చెప్పండి. ఎక్కడ ఎవడు రాయి తీసుకుని కొట్టేస్తాడో కూడా మీకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు మీరు. చూస్తూ ఉండగానే గరికపాటి నరసింహరావు గారు ఏదో ఆయన ప్రవచనాలు ఆయన చెప్పుకుంటారు, ఓ పక్క దేవుడి గురించి చెప్పుకుంటారు అనుకునే పరిస్థితి నుంచి దాటి కొంచెం ముందుకు వచ్చారు. ప్రభుత్వాలని విమర్శించడం, ఒక ప్రభుత్వాన్ని ఎత్తనేసుకొని మాట్లాడటం, దేవుడి గురించి చెప్పుకున్నాడు. నీకెందుకు చెప్పు? ఎందుకు ఇలాంటి పరిస్థితులు? ఎవరిని అమాయకులు చేసి ఎవరిని ఆడుకోవాలని ఇలాంటి చేస్తున్నారు? సో ఇదైతే కరెక్ట్ కాదు. మీరు బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా కొడతారండి మిమ్మల్ని జనం. మీరు బయటకు కనిపించాలంటే ఖచ్చితంగా కొడతారు. థ్యాంక్ యూ.